अभवाय मनोभवाय ते जलजातोदर संभवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। लीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति सोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధులారా, మనం గోదా ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి ఈరోజు 15వ రోజుకి చేరి ఉన్నాం. 15 రోజుల నుంచి కూడా మనం పాసురాలని అనుసంధానం చేసుకుంటూ ఆళ్వార్ దివ్య ప్రబంధం ప్రాజెక్టు టిటిడి తిరుమల తిరుపతి వారి దేవస్థానం సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రవచన కార్యక్రమాన్ని ఈరోజు పాసురాన్ని అనుసంధానం చేసుకుని ప్రవచనం చెప్పుకుందాం. ఇల్లే ఇలంగిళియే ఇన్నం ఉరంగుదియో சில்லென்றலை என் மின்னங்கை மீர் போதிருகின்றன் வல்லையுன் கட்டுரைகள் பண்டேயின் வாயிருத்தும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயுடுகா வல்லி நீ போதாய் உனக்கென்ன வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கோள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்கா வல்லானை மாயனை పాడేలోరెంబావాయ్. ప్రియ భగవద్బంధువులారా, మనకి 5వ రోజు నుంచి 6వ పాసురం నుంచి ఆండాళ్ గోపిక ఒక్కొక్కళ్ళని నిద్రలేపుతూ వస్తుంది. అలాగా ఒక 3 గోపికలని శ్రవణం చేశారా అని చెప్పి లేపింది. అలానే ఇంకొక 4 గోపికలని మననంతో లేపింది. ఆ తర్వాత ఇంకొక 2 ధ్యానంతో లేపింది. ఎంతమంది అయ్యారు? 9 మంది అయ్యారు. మనం పాసురాలు మొదలు పెట్టేటప్పుడు ఆభిముఖ్య దశ అనేది పూర్తి చేసుకుని ఆశ్రీణ దశలోకి వచ్చామని చెప్పుకున్నాం 6వ పాసురం నుంచి. ఈ ఆశ్రీణ దశ ఈ రోజుతో ముగుస్తుంది. తర్వాత అనుభవ దశలోకి ప్రవేశిస్తారు ఆండాళ్ గోపిక మరి ఇతర గోపికలు అందరూ కూడా. అలాగా ధ్యానంలో మననంలో శ్రవణంతో ఉన్న గోపికల్ని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పేరుతోనూ ఒక్కొక్క వాళ్ళలో ఉన్న క్వాలిటీ ఉత్తమ గుణాలతోనూ నిద్రలేపుతోంది. మీరు వచ్చి మా గోష్ఠిలో చేరి ఈ వ్రతాన్ని సఫలీకృతం చెయ్యాలి అని చెప్పి చెప్తోంది ఆండాళ్ గోపిక. మనకి అన్నింటినీ కూడా ఇలా శ్రవణము మననము ధ్యానము ఇలా వీటన్నిటికీ పరాకాష్ఠ ఒకటి ఉంటుంది. శ్రవణం ఏం చేస్తాం? భగవన్నామాన్ని శ్రవణం చేస్తాం. మననం ఏం చేస్తాం? భగవంతుణ్ణి మననం చేసుకుంటాం. ధ్యానం ఎవరు చేస్తాం? ఆచార్యులు ఉపదేశించిన మంత్రాన్ని మనం శ్రవణం చేసి ఆ మంత్రాన్ని మన మనస్సులో మననం చేసుకుంటూ ఆ శ్రవణానికి మననానికి
ఉన్న రూపాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం, రూపధ్యానం. ఇవన్నీ చేయడానికి, వీటన్నింటికి ఇవన్నీ చేస్తూ ఇంకొక ఉత్తమమైన స్థితికి మనం వెళ్ళాలి. అలా వెళ్ళాలి అని అంటే మనలో ఏమి పరిపూర్ణంగా ఉండాలో తెలిసిన ఓర్పు, క్షమ అనేవి పరిపూర్ణంగా ఉండాలి. శ్రవణం చేస్తాం, మననం చేస్తాం, ధ్యానం చేస్తాం. ఏం చేసినా సరే వీటన్నింటికి పరాకాష్ఠగా ఏమి ఉండాలి అని అంటే ఓర్పు, క్షమ, ఈ రెండు ఉండాలి. అలా ఉన్న గోపికని ఈరోజు నిద్రలేపుతున్నారు. ఈరోజు ఇప్పటి వరకు కూడా మనం గోపికల్ని నిద్రలేపుతూ ఈ గోపిక ఈ ఆళ్వార్తో పోలి ఉన్నది అని చెప్పుకుంటూ ఉన్నాం. అలా ఈరోజు లేపుతున్న గోపికకి సంగీతం తెలిసిన గోపిక. ఆమె స్వరాన్ని వీణతో, అంటే వీణని శృతి చేసి ఆ వీణతో ఆమె స్వరాన్ని కలిపి స్వామిని కీర్తన చేస్తూ ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఏమని పిలిచారు అని అంటే ఎల్లే ఇలంగిళియే అని పిలుస్తున్నారు. లేత చిలుక వంటి కంఠ మాధుర్యము కలదానా, ఇంకా నిద్రించుచున్నావా, లేవాలి అని చెప్పారు. ఈమె అంతకు ముందే లేచారు. లేచి వీళ్ళు నామం చేస్తూ వస్తున్నారు కదా, శ్రీకృష్ణ నామాన్ని చేస్తూ బయలుదేరుతున్నారు. ఒక గోపికను లేపుతున్నారు. లేపిన తర్వాత మళ్ళా మనం ఈ నామంతో ఈ స్వామిని కీర్తిద్దామని చెప్తూ వస్తూ ఉన్నారు. అట్లా నామాన్ని కీర్తిస్తూ ఇంకొక గోపిక ఇంటికి వెళ్తున్నారు. అలా వాళ్ళు దూరంగా, మనకి కార్తీక మాసంలో మనకి ఉదయాన్నే నగర సంకీర్తన వినిపిస్తుంటుంది. వినిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనకు కూడా సంగీతం వచ్చు, మనం కూడా పాడతాం. వాళ్ళతో కలిపి మనం కూడా అంటూ ఉంటాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. హరినామమందున ఏమున్నదో మరి మరి చేయాలనే ఉన్నది, హరిపాద సేవలో ఏమున్నదో త్వరపడి రావాలనే ఉన్నది, ఆహరి చిరునగవునేమున్నదో కరువార చూడాలనే ఉన్నది, హరినామమందున ఏమున్నదో మరి మరి చేయాలనే ఉన్నది. మనం అక్కడ వదిలేసినా మనతో పాడుతూ ఉన్న వాళ్ళు వాళ్ళది పాడేస్తారు. అలాగా ఈ గోపిక కూడా వీళ్ళు నామ సంకీర్తన చేస్తూ వస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉన్న వీళ్ళకి ఆ నామ సంకీర్తన ఈ గోపికకి వినిపించింది. ఆమె చక్కగా వాళ్ళతో గొంతు కలిపి పాడుతుంది. ఆ గొంతు కలిపి పాడుతూ ఉన్నది, ఈమె లేచి ఆ గొంతు కలిపి పాడుతూ ఉన్న విషయం ఈ బయట ఉన్న గోపికలకి తెలియలేదు. వాళ్ళేమన్నారు, లేత చిలుక వంటి కంఠ మాధుర్యము కలదానా, ఇంక నువ్వు లేవలేదా అన్నారు. ముందు బాగానే ఉంది. మన ఎవరైనా ఒక విశేషంతో పిలవడము, ఒక విశేషంతో మనని పొగడటము చేసినప్పుడు బాగానే ఉంటుంది. ఇంకా లేవలేదా అనగానే కొంచెం కష్టం అనిపించింది. అదేంటి, నేను లేచాను కదా, నేను వాళ్ళతో పాటే ఈ గానం చేస్తూ ఉన్నాను కదా అని చెప్పి సిల్లెండ్రు ఎన్నై నంగై మీరని చెప్తుందండి గోపిక. అబ్బా ఏమిటి అలా జిల్లుమని మాట్లాడకండి, అలా ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు,
నేను లేవలేదు అని ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి ఈమె అడిగింది. ఎవరు అడిగారు? బయట ఉన్న వాళ్ళేమో కంఠ మాధుర్యం కలదానా, ఇంకా లేవలేదా అని అడిగారు. లోపలున్న గోపికేమో మీరు జిల్లుమని మాట్లాడకండి, మీరు పూర్ణులు కదా, పూర్ణులు గల ఓ గోపికలారా జిల్లుమని మాట్లాడకండి అని చెప్పింది లోపలున్న గోపిక. బయటున్న గోపిక ఏం చెప్తున్నారు అని అంటే, నీవు చాలా నేర్పుగల దానివి, నీ మాటలలో చాలా నైపుణ్యం కూడా ఉంటుంది. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఈ మాట మన అన్నారా అనేది తెలీదు, కానీ వాళ్ళు మాట అంటారు. అలా నైపుణ్యం కూడా ఉంది. నువ్వు కఠినంగా కూడా మాట్లాడతావు. మేమేమన్నావు? నువ్వు లేచి రావాలి అన్నావు. నువ్వు ఏమంటున్నావు? అలా జిల్లుమని చికాకు పుట్టేట్లు మాట్లాడకండి అని చెప్పావు అని చెప్పి లోపలున్న గోపిక బయటున్న గోపిక అని చెప్పి ఇలా అనుకుంటూ ఉన్నారు. బయటున్న వాళ్ళు అన్నారు, నువ్వు చాలా నేర్పుగల దానివి అని చెప్పి అన్నారు. కఠినంగా మాట్లాడతావు కూడా, నీ మాట వాక్చాతుర్యం చాలా ఉంది నీకు, అది మాకు తెలుసు అని చెప్పి ఈ బయటున్న గోపికలు అన్నారు. అంటే ఈమె కూడా వాళ్ళతో పాటు చెప్తుంది అనమాట, అవును నేను అలాంటి దాన్ని. సరే కానీ అలానే మరి అందరూ వచ్చారా అని అడిగింది లోపలున్న గోపిక. అడిగినప్పుడు వీళ్ళు చెప్పారు, అందరం వచ్చాం. పొందారో పొందండి నీకు కూడా, అందరం వచ్చాం. వచ్చి నువ్వు బయటకు వచ్చి వీళ్ళందరినీ కూడా ఎంతమంది వచ్చారో నువ్వు తాకి లెక్క పెట్టి వాళ్ళందరూ వచ్చారు అని చెప్పి నువ్వు వచ్చి చూసుకో. అందరం వచ్చాం. నువ్వు బయటికి వచ్చి వీళ్ళందరినీ చూసిన తర్వాత మనం కువలయ పీడనం చేసిన శ్రీకృష్ణుని యొక్క నామాన్ని కీర్తిస్తూ బయలుదేరాలి. నువ్వు రామ్మా అని పిలిచారు వీళ్ళు. ఏంటి ఈ పాసురం? ఏమని చెప్తున్నారు వీళ్ళు? ఏముంది ఈ పాసురంలో? ఒకళ్ళొకళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుకున్నట్లు ఉంది కదా. మాయ్ లేచావా అంటే లేచాను కూడా. లేచానంటావు, బయటికి రావు. లేచాను అంటున్నావు, అందరూ వెళ్ళిపోతున్నారు కూడా. అందరూ ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? నేను లేచానని చెప్పా కదా. ఇవన్నీ ఇలానే ఉన్నాయి మాటలన్నీ కూడా కదా. భగవన్ నామం చేసుకుంటూ ఉన్నవాళ్ళు కొన్ని వీళ్ళని వదిలేసి వెళ్తున్నారా అని అంటే వదిలేసి వెళ్ళడం లేదు, అందరినీ కూడా కలుపుకునే వెళ్తున్నారు. ఆ కలుపుకుని వెళ్ళే సమయంలో వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలను నీలో ఈ మంచి గుణం ఉంది కదా, ఈ మంచి లక్షణం ఉంది కదా, అది మాకు కూడా ఆ గుణాన్ని ఆ లక్షణాన్ని మాకు కూడా పంచితే మేము కూడా ఆ గుణ వైభవం తెలుసుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి మరింత చేరువుగా చేరడానికి అవకాశం ఉంటుంది. అందువలన లేపుతున్నాము, రావలసింది అని చెప్పి చెప్తున్నారు. భగవన్ నామం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, లేదు మనం ఏదో పారాయణ చేసుకుంటూ ఉన్నాం, ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇలా ఉన్నప్పుడు ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడుకోవడమో లేకపోతే ఎవరైనా సరే ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఒక రకమైన అలజడి లాగా అనిపిస్తుంది. వారు రావడం తప్పు కాదు, అక్కడ అవసరం కొద్దీ మాట్లాడుకోవడము తప్పు కాదు, కానీ మన దృష్టి కొంచెం మన మననం కొంచెం అలజడిగా అనిపిస్తుంది. అలానే ఈమె చక్కగా వాళ్ళ కంఠంతో ఈమె కంఠం కలిపి చాలా శ్రావ్యంగా పాడుతూ ఉంది కదా. వీళ్ళు ఒకసారి కొంతమంది పాట పాడతారు, బాగా పాడుతున్నా ఉంటారు, పాడుతూ ఉంటారు. వెంటనే ఏం చేస్తామనంటే కొంచెం అది తగ్గిస్తాం వాల్యూ. ఎందుకు అనంటే వాళ్ళది మైకు తీసుకునే శబ్దం అంటే ఒక్కొక్కళ్ళు గట్టిగా మాట్లాడి గట్టిగా పాడే వాళ్ళకి మైకు కనెక్ట్ అయినప్పుడు వినే వాళ్ళకి కొంచెం గట్టిగా వినిపిస్తుంది. సౌండ్ ఎక్కువ ఉంది తగ్గించండి అని అంటాం కదా. అది మంచి పాటే, మనం వినటానికి కూడా ఇష్టపడుతున్నాం. కానీ అది ఆ శబ్దం మనకి బాగా ఎక్కువగా అనిపించింది అనుకోండి, ఏమంటాం వెంటనే? సౌండ్ ఎక్కువ ఉన్నట్లుంది కదా, కొంచెం తగ్గిద్దామా, కొంచెం తగ్గించండి, సౌండ్ ఎక్కువ వస్తుంది అని అంటాం.
అదే చికాకుగా మాట్లాడకండి అని చెప్తుంది ఈ గోపిక. అందరూ కలిసి ఇప్పుడు అంతమంది 5,00,000 మంది కలిగిన రేపల్లె అని చెప్తే కనీసం 1,00,000 మంది అయినా ఇది చేస్తుంటే అందరూ కలిపి పాడితే నామం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. కానీ వినడానికి చాలా బాగుంటుంది. కానీ ఈమె ఎలాంటిది? చాలా సుకుమారం కలిగిన గోపిక. చిలుక ఎలా ఉంటుంది? సుకుమారంగానే ఉంటుంది కదా. దాని పలుకులు ఎలా ఉంటాయి? మరీ విందాం అన్నట్లు ఉంటుంది. రామా 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 అని చెప్పి నేర్పిస్తూ ఉంటారు. చిలక పలుకులు అంటారు చిన్నపిల్లలు ఎవరైనా సరే మాట్లాడుతూ ఉంటే. అలాంటి ఈమె కొంచెం సుకుమారం కలిగిన ఈ గోపిక, అది కొంచెం ఆమెకి అంత శబ్దం చికాకుగా అనిపించి జిల్లుమని మాట్లాడకండి అని చెప్పి అన్నదన్నమాట. అన్నాక మళ్ళీ వీళ్ళు అధిక్షేపించారు, ఆరోపణ చేశారు. అవునులే, మేం మాట్లాడితే అట్లానే ఉంటుంది, మేం పాడుతుంటే నీకు చికాకుగానే ఉంటుంది, నీకు చక్కగా వీణొచ్చు, వీణకి శృతి చేసి హాయిగా గానం చేసుకుంటూ ఉంటావు. ఆ వీణ ఎంత చాలా అందంగా వాయించుతారో తెలుసు కదా. ఆ వీణ ఎంత శ్రావ్యంగా ఉంటుందో ఈమె అంత శ్రావ్యంగా గొంతు కలిపి పాడుతుంది. అలాంటి నీకు మేము మాట్లాడేది అలానే ఉంటుందిలే. కాగా నీకు ఒకటి ఉంది తెలుసా, నువ్వేదో చాలా సాఫ్ట్గా ఉన్నావని మేమైతే అనుకుంటున్నాం, కానీ నువ్వు చాలా కఠినంగా కూడా మాట్లాడతావు. ఆ తర్వాత నీకు మాట చాతుర్యం, వాక్ చాతుర్యం, మాట నేర్పు కూడా ఉంది నీకు. మేమేదో అనుకుంటున్నాం, కానీ నువ్వు మాట్లాడింది మాత్రం ఎలా ఉంది? కఠినంగా చికాకు పెట్టేట్టు పాడే. ఎవరైనా చక్కగా కష్టపడి పారాయణ నేర్చుకున్నారండి, వాళ్ళు బాగా పాడుతున్నారు, పారాయణ చేస్తూ ఉన్నారు. నువ్వు కొంచెం ఒత్తులు స్పష్టంగా పలకాలి, నువ్వు కొంచెం గొంతు పెద్దగా పెట్టి పాడాలి. అమ్మాయి, నువ్వు గొంతు కొంచెం తగ్గించి అంటే బాగుంటుంది. ఇలా చెప్తూ ఉన్నారనుకోండి, ఏమనిపిస్తుంది? నా ఇంట్లో నేను కూర్చుని పారాయణ చేసుకుంటాను, పారాయణ చేసిన ప్రతిసారి నొక్కి మాట్లాడావు, ఒత్తులు లేకుండా మాట్లాడావు, స్పష్టతగా లేదు, ఇలా చెప్తున్నారు అని అనుకుంటాం కదా. మనం కరెక్ట్ అవ్వాలి అని అనుకుంటాం, కానీ మన ఎవరైనా కరెక్ట్ చేస్తాం అని అంటే అది కొంచెం అంతే నచ్చదు, అంత నప్పదు, అంటే అది ఇదిగా ఉండదు. అలానే ఈ లోపలున్న గోపిక, మీరు అలా చికాకుగా ఉండేలాగా మాట్లాడకండి అని ఎప్పుడైతే అందో, వెంటనే వీళ్ళు ఇందాక మనం అనుకున్నట్లే అలా మొదలుపెట్టారు. అవును, నువ్వు కఠినంగా మాట్లాడతావు, వాక్చాతుర్యంగా మాట్లాడతావు, తిట్టింది కూడా లేదు, తిట్టేస్తావు. నువ్వు తిట్టేవని మేము అనుకోము, తర్వాత ఎప్పటికో తెలుస్తుంది మన ఏదో అన్నట్టుంది అనే విషయం. అలాంటి వాక్చాతుర్యం కలిగిన దానివి అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఈమెని ఇది చేస్తున్నారనమాట, ఆరోపణ చేస్తున్నారు. విన్నది లోపలున్న గోపిక, సరే మీరు వెళ్ళండి, నేను రాను. వెంటనే వచ్చే విషయం ఏంటంటే, మనం అక్కడ కొంచెం ఏదన్నా నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావేంటి అనేది రాగానే ఏమంటాం మనం అని అంటే, సరే నాకు ఇప్పుడు కుదరదులే, నాకు ఇప్పుడు ఖాళీ లేదు, మీరు వెళ్ళండి, ఇలానే అనేస్తాం వెంటనే. నేను ఇవాళ రావట్లేదులే, వెళ్ళండి, ఇలా అంటాం. అలానే ఈ లోపలున్న గోపిక ఏమన్నది? అవును, నాకు మాట కాఠిన్యం ఉన్న మాట వాస్తవమే, కానీ నేను రాను అని ఆమె చెప్పలేదు. లోపలున్నది వాళ్ళు చేసిన ఆరోపణని ఈమె అంగీకరించి సరే నేను అలాంటి దాన్ని, మరి అందరూ వచ్చారా అని అడిగింది. అందరూ వచ్చారు. నువ్వు వచ్చి అందరినీ చూసి లెక్క పెట్టుకో, తాకి అని చెప్తున్నారు. ఏంటి వాళ్ళు ఆరోపణ చేయడం, ఎందుకు ఈమె సరే అనడం, అందరూ వచ్చారా అని మళ్ళీ ఆమె ఎందుకు వీళ్ళతో ఫాలో అవడం, ఇవన్నీ మనకి అనిపిస్తాయి. నిన్నటి దాకా చెప్పుకున్న వాళ్ళు భగవంతుని యొక్క
ఆరాధనలోనో ధ్యానంలోనో నిమగ్నమైపోయి ఉన్న వాళ్ళని లేపారు. ఇవన్నీ అందరికీ ఉండేవే. కానీ వీటన్నింటికీ కొలికి పూస లాంటిది ఒకటి ఏంటి అని అంటే ఓర్పు, క్షమ, ఈ రెండు ఉండాలి. ఎవరైనా సరే చెప్పాం కదా, నా బొంద ఏంటో ఇవాళ ముందుకు వచ్చేసాను, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇలా అని నా బొంద నేను అనుకుంటే బాగానే ఉంటుంది. ఎవరైనా వచ్చి నన్ను ఆ మాట అన్నారనుకోండి, ఏంటన్నా అలా అన్నావు, ఏంటి, ఇవేదైనా ఒక చిన్న మాట ఎవరైనా అన్నారనుకోండి, దాన్ని మనం భరించలేము. ఏమంటాం వెంటనే, నన్ను ఎందుకన్నావు, నువ్వు నన్ను ఎందుకు అనాల్సి వచ్చింది, నేను నిన్నేమన్నా అన్నానా అనేది వెంటనే వచ్చేస్తాయి మనలో నుంచి. ఎట్లాంటి గుణాలు వస్తాయి అనంటే అరిషడ్ వర్గాలకి సంబంధించిన గుణాలన్నీ వచ్చేస్తాయి. నన్ను అనవసరంగా ఎందుకు అంటున్నావు, నన్ను ఎందుకన్నా, ఇలా వచ్చేస్తాయి మనకి. అక్కడ మనకి ఈ చేసిన అన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి, పడిపోతాయి. ఎందుకు, మనకి అక్కడ ఏం లేదు, క్షమ లేదు. శ్రీరంగానికి పురోహితుడు ఒక ఆయన ఉన్నారట. ఆయన భట్టరు వారు అని చెప్తారు, పరాశర భట్టరు వారు. ఆయన శ్రీరంగానికి పురోహితుడు. ఆయన ప్రతినిత్యము రంగనాథుని కోవెల తలుపులు తీయడానికి వెళ్ళేటప్పుడు ధ్వజస్తంభం దగ్గర వారేవో చేసుకుంటారు కదా, అలా నమస్కారం చేసుకుంటూ ఇది మాత్రం ప్రతిరోజు చెప్పుకుంటారట. అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ కృతజ్ఞ దుర్మాని స్మర పరవశ వంచన పరః నృశంస పాపిష్ట. ఇలాంటి వాణ్ణి రంగనాథ, నేను నాలో ఉన్న లోపాలన్నీ కూడా నువ్వు అవన్నీ కూడా సవరించి నీ చేయి ఇచ్చి నన్ను నీ దారికి చేర్చుకో అని చెప్పి ప్రతిరోజు చెప్పుకుంటారట. ఇదే విషయాన్ని చెప్పుకుంటారట. రంగనాయక స్వామి, చాలే ఊరుకో, నువ్వు అలా అంటావేంటి, నువ్వు రోజు నాకు చక్కగా సేవ చేస్తావు, అర్చన చేస్తావు, మంచి మంచి పువ్వులు కూడా తెచ్చి పూజ చేస్తావు, ఈ శ్రీరంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అది కూడా చెప్తూ ఉంటావు, నువ్వు ఇలాంటివన్నీ చెప్పుకుంటున్నావు అని చెప్పి రంగనాయక స్వామి వింటలేదట. కానీ ఈయన మాత్రం ప్రతిరోజు చెప్పుకుంటారట. ఒక ఆయన చెప్తారు, స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య అని చెప్పి. మనలో ఏవో లోపాలు ఉంటాయి చూసారా, ఆ లోపాలని మనం ఎరిగి నాలో ఈ లోపం ఉంది, ఇది ఎలా సవరించుకోవాలి, ఇది భగవంతుడి దగ్గర నేను చెప్పుకోవాలి అని పదే పదే చెప్పుకుంటూ ఉంటాను చూసారా, అలాగన్నమాట. ఆయన ప్రతిరోజు ఇదే చెప్పుకుంటుంటారట. ఆ రంగనాయక స్వామి వింటలేదు. ఏం చేద్దాం, నేనైతే చెప్పుకుంటున్నా, ఆయన అయితే వింటలేదు. ఎలాగా అంటే ఈయన ప్రతిరోజు ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఏదో చెప్తూ ఉంటాడు అని చెప్పి ఈ పురోహితుల వారంటే కొంచెం ఈర్ష్య పడేవాళ్ళు, అసూయ పడేవాళ్ళు, లేకపోతే ఇంకేదో ఆయన అంటే కొద్దిగా పడని వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు రోజు ఈయన ఇలా చెప్పుకుంటున్నారు ఏంటి అని చెప్పి వచ్చి ఆ పక్కన ధ్వజస్తంభం దగ్గర ఈయన చెప్పుకునే చోట ఓ పక్కన నుంచుని ఉన్నారట. నుంచుని ఉండగానే ఆయన రోజువారీ చేసే పనే అది. ఎవరో ఉన్నారని చెప్పి మన భగవంతుడితో మనం చెప్పుకునేవి విన్నవించుకునేవి కూడా ఆపుకోకూడదు. అదే ఆయనకి మనకి సంబంధం అంతే. అమర్యాద అనగానే అవును, క్షుద్ర అవును, చలమతి నేను మర్యాద లేనివాడినయ్యా, పాపిష్టివాడినయ్యా, చంచలంగా ఉంటుంది, నేను ఒకళ్ళని చూసి అసూయ పడుతూ ఉంటాను, నేను ఒకళ్ళని చూసి ఈర్ష్య పడుతూ ఉంటాను, నేను దురాత్మలాగా ఒక్కొక్కసారి ప్రవర్తిస్తూ ఉంటాను. ఇలా ఆయన చెప్తూ ఉంటే వీళ్ళందరూ వెనకాల చేరి అవును 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 అని చెప్తూ ఉన్నారట. వెంటనే పరాశర భట్టరు వారు, రంగనాథ సాక్షులు వచ్చారు, నేను చెప్తుంటే నువ్వు వింటలేదు కదా, ఇదిగో సాక్షులు,
ఇదిగో వాళ్ళు అంటున్నారు చూడు, అవును అవును అని చెప్తున్నారు చూడు, నాలో ఈ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయని నేను రోజు చెప్తున్నాను, నాకు ఇవి నువ్వు సరిచేసి పెట్టాలని. నీకెందుకు ఉంటాయి, నీకేం లేవు నాన్న అని నువ్వు చెప్తున్నావు. ఇదిగో వీళ్ళు చూడు నాతో ఎలా చెప్తున్నారు, అవును అవును అని చెప్పి సాక్ష్యం చెప్తున్నారు అని చెప్పి రంగనాయక స్వామికి పరాశర భట్టర్ వారు చెప్పారట ఈ విషయాన్ని. ఏం చేస్తున్నారు ఆయన అక్కడ? ఒకళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ఒక పని అమ్మాయి ఉంది. అమ్మాయి, ఏంటమ్మాయి ఇంత లేటుగా వచ్చావు, ఏంటి 9 అయిపోయింది, ఈ 9ంటికి వస్తే పని ఎప్పుడు అవ్వాలి, వంట ఎప్పుడు చెయ్యాలి, ఇలా ఏవో ఈ ఆడవాళ్ళ కూడా అంతే ఉంటుంది కదా. అట్లా ఎవరైనా అన్నారనుకోండి, ఆమె వెంటనే అవును 9 అయితే తప్పు కదూ, 9 దాకా ఎట్టా ఇవన్నీ ఇటు చేసుకుంటూ ఇటు కూర్చుంటే అవును నిజమే, 9 దాకా ఇల్లు తొడవకుండా ఎట్టా అవును నిజమే అంటుంది అనుకోండి. ఆ అమ్మాయిని ఎవరైనా ఏమైనా అనగలుగుతారా? ఏమైనా అనగలుగుతారా? ఇదేంటి నాతో పాటు నువ్వు వంత పలుకుతావు, వచ్చిన విషయం చెప్పకుండా, ఎందుకు లేటుగా వచ్చావో చెప్పకుండా నాతో పాటు నువ్వు కూడా వంత పలుకుతూ నిజమేగా నిజమేగా అంటావేంటి అని అంటాం, ఇంకేం అనలేము. అట్లానే ఈయనంటే కొంచెం అలా పడని వారు అవును అవును అంటుంటే, ఏంటి నేను మీతో ఎప్పుడు మర్యాదగా ప్రవర్తించలేదా, మీరంటే ఎప్పుడైనా అసూయపడ్డానా, ద్వేషంగా ఎప్పుడైనా ఉన్నానా అని చెప్పి ఈయన వాళ్ళని అడగలేదు, రంగనాయక స్వామికి చెప్పారు. వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారయ్యా అని. ఏం చేస్తారు అవతలి వారు? అవును నేను పిచ్చిదాన్నే, అవును నాకు మాట కుదరదు, అవును నేను కొంచెం అహంకారంగానే మాట్లాడతా అని ప్రతిదానికి ముందు అవును అవును పెట్టుకున్నారనుకోండి, తిట్టేవాళ్ళు ఏమనుకుంటారు? అందుకే పిచ్చి అని పట్టిందా అని అంటారు. అవన్నీ తెలిసి కూడా చేస్తున్నావు, పిచ్చి అన్నానా అని అంటారు. అట్లానే ఎవరైనా సరే దుర్భాషలాడినా, ఎవరైనా సరే పరుషంగా కఠిన వాక్యాలు అన్నా కూడా మనం గనక మౌనంగా ఉండగలిగితే, వారికి నేను అలా కనిపించానేమో, వారికి నాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయని వారు గుర్తించగలిగారేమో, నాకు తెలియలేదు వాళ్ళకి తెలిసిన ఏమో అని గనక మనం మౌనంగా ఉండగలిగితే ఏమవుతాం? మనం వైష్ణవ భక్తులం అవుతాం, భగవంతుడికి ఇష్టమైన భక్తులం అవుతాం. ఏమంటారు దీన్ని? ఎవరైనా సరే మనని ఏదైనా కఠిన వాక్యములు పలికినప్పుడు ఆ కఠిన వాక్యములకి మనం సమాధానం చెప్పకుండా ఉన్నాం అనుకోండి, ఏమంటాం? మౌనంగా ఉంటాం, మంచి విషయం. అలా ఉన్నాం అనుకోండి, ఏమంటారు వీళ్ళని అంటే ఉత్తమ లక్షణాలు కలిగిన వైష్ణవ భక్తులు అంటారు. వైష్ణవ భక్తులు అలా ఉండాలి. అనగానే ఏంటి మాట విన్నో, ఎంతసేపు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పారు? మాటకి మాట మాటకి మాట చెప్పేవాళ్ళు వాళ్ళు ఏం లేని వాళ్ళు, ఓర్పు లేని వాళ్ళు, ఓర్పు లేని వాళ్ళు కాగా వీళ్ళు ఏమని చెప్తున్నారు ఇక్కడ? నువ్వేంటమ్మాయి రావటం లేదు అనే దానికి కూడా ఇంకోటి, మాట నేర్పు కలదానా అంటున్నారు. ఏదో తిట్టకుండా తిట్టినట్టు ఉంది అంటారు చూసారా, అట్లాగా మాట అది మనకి ఎలా అనిపిస్తాయి అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా అనిపిస్తాయి అండి. నీకు వాక్చాతుర్యం బాగుంది అనే విషయం కొంతమంది సభలో మామూలుగా మాట్లాడుతుంటారు, మీరు అలాంటి వాళ్ళు, మీరు ఇలాంటి వాళ్ళు అని చెప్పి మాట్లాడుతుంటారు. దానికి మనం ఓకే చేస్తాం. అసలు నిజంగా ఎంత కష్టపడితేనో ఇలాగ వచ్చి ఉంటుంది, ఎంత కష్టపడితేనో అలా జరిగి ఉంటుంది, ఎంత మీరు కృషి చేసి ఉంటేనో ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది, ఇలా అన్నప్పుడు బాగానే ఉంటుంది. ఆయన ఏం కృషి చేయలేదండి, అదేదో అట్ట టైం కలిసి వచ్చింది, స్వామి ఏదో అనుగ్రహించాడు, ఆయనదేం లేదు అని అంటున్నారు అనుకోండి, స్థిమితంగా ఉంటారా? ఉంటావా? స్థిమితంగా ఉంటావా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఒక పద్యం నేర్చుకున్నాను తెలుసా నీకు?
ఎంత సమయం నేను హెచ్చించి ఈ పుస్తకం చదువుకున్నానో తెలుసని వెంటనే వచ్చేస్తుంది మనలో. ఏమొస్తుంది? వాళ్ళకి సమాధానం చెప్పాలి అనే పోటీతత్వం వచ్చేస్తుంది. అంతేగా భగవంతుడి అనుగ్రహం గురు కృప వల్లనే నేను ఇలా ఉండగలిగాను. అంతేగా, నిజమేగా, వాళ్ళేదో అనుకున్నారు కాబట్టి ఇక్కడ కూర్చోగలిగాను, కానీ నేను చెప్పేంతటి దాన్న అని మనం దాన్ని వంత పాడాలి అని మర్యాదగా అక్కడ పాడినా ఆ సభ అయిపోగానే నన్ను అలా అన్నారు, నన్ను ఇలా, నన్ను అది వెంటనే వచ్చేస్తుంది. అలా వాక్కు మాట నేర్పు కలదానా అనగానే అవును నిజమే, నాకు మాట నేర్పు ఉంది, అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తూ ఓకే చేస్తుంది గోపిక, అన్నింటినీ ఒప్పుకుంటుంది. నిజమేగా నిజమేగా అని ఒప్పుకుంటుంది. అంటే ఏముంది గోపికకి? ఇది ఈమె ఒక్కతే ఉంది. ఇప్పటి వరకు 3 గోపికలు శ్రవణం, 4 గోపికలు మననం, 2 గోపికలు ధ్యానం అని చెప్పి 1, 2, 3, 4 అలా ఉన్నారు. కానీ ఎల్లే ఇలంగిలియే గోపిక ఒక్కతే ఉంది. ఏముంది ఈమెలో క్వాలిటీ ఏంటి అని అంటే, ఈమెకి ఓర్పు ఉంది, ఈమెకి క్షమ ఉంది, వాళ్ళ అన్నవి వినగలుగుతుంది, వినినవి మళ్ళీ వాళ్ళని వెంటనే ఏమీ అనకుండా నిజమే అని క్షమించగలిగిన మానసిక స్థితి ఉంది. ఎంత కష్టమో తెలుసా? చాలా కష్టం. కొన్ని పదాలు ఊరికినే అలతిగా అనేస్తాం మనం. అలా క్షమించేస్తే పోలా, ఏమైంది, కొంచెంసేపు ఓర్పు పడితే పోలా అని. ఆ ఒక్క నిమిషం ఓర్చుకోవడానికి ఎన్ని నరాలు పనిచేస్తాయో తెలుసా? మౌనంగా ఉండమన్నారండి ఒక 10 నిమిషాలు. మౌనంగా ఉంటే బాగుంటుంది అని. తుల్య నిందా స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తి మన్మే ప్రియో నరః. వాళ్ళు నిందని మామూలుగానే తీసుకుంటారు. నువ్వు అదటగా, నువ్వు ఇది అటగా అనంటే వాళ్ళు దాన్ని పట్టించుకోరు. ఓహో నువ్వు చాలా మంచి గొప్ప, నువ్వా ఇది అన్న దాన్ని పట్టించుకోరు. పొగడతని పట్టించుకోరు, నిందని పట్టించుకోరు. ఎలా ఉంటారంటే స్థిరంగా ఉంటారు. ఆ స్థిరంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఓర్పు క్షమకి అర్హులవుతారు. ఆ స్థిరంగా ఉండటమే మౌని లక్షణము. వాళ్ళు పొగడతని పట్టించుకోరు, తెగడతని పట్టించుకోరు. వాళ్ళకంటూ ఒక స్థిరత్వాన్ని సంపాదించుకుంటారు. అది చాలా కష్టం. అలా సంపాదించుకున్న గోపికని ఈరోజు వీళ్ళు నిద్రలేపారు. లేపి మనం కీర్తన చేద్దాం. రోజు కీర్తన చేస్తూ వెళ్తున్నాం కదా, శ్రీకృష్ణ నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ఈరోజు కువలయ పీడనం శ్రీకృష్ణయ్య చేశారు తెలుసునా? ఈ కువలయ పీడనం అనేది ఎక్కడ జరిగింది? మధురలో జరిగింది. శ్రీకృష్ణయ్యని అక్కడ ధనుర్యాగానికి రమ్మని చెప్పి, ఈ ధనుర్యాగంలో ఇది ఒక క్రీడ అని చెప్పి ముందు మళ్ళా యోధుల్ని ప్రవేశపెట్టారు చాణూర ముష్టికులు. వాటిని సంహరించారు. ఆ తర్వాత ఇది కూడా ఒక క్రీడ, ఎన్ని రకాల ప్రయత్నం చేశారో కంసుడు శ్రీకృష్ణయ్యని ఇది చేయడానికి, సంహరించాలి అనే భావనతో. ఆ తర్వాత ఈ కువలయ పీడనం చేశారు. ఆ ఏనుగు చాలా బలిష్టంగా ఉందట. అప్పుడు శ్రీకృష్ణయ్య మధుర వెళ్ళేటప్పుడు ఆయన వయసు ఎంత ఉంది? 12-13 సంవత్సరాలు అంతే. ఆయన ఆ వీధుల్లో నడిచి వెళ్తుంటేనట అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా చాలా ఒక రకమైన భీతితో ఉన్నారట. ఆయన ఎందుకు పిలిచారు? అంత చిన్నవాడు, ఈయన చిన్నవాడు, 6 రోజులు అప్పుడు చంపేశాడు. అంత ఆ 12 ఏళ్ల బాలుడు అలాగా నడిచి వెళ్తున్నాడు. ఎంత అందంగా, మధురంగా, లేతగా, చక్కగా, చూస్తే నవనవలాడుతూ పాలు కారుతున్నట్టు ఎంతో చక్కగా ఉన్న ఈ పిల్లవాడు ఎలాగా అక్కడ కంసుడి గురించి అక్కడ అందరికీ తెలుసు కదా.
అందువల్ల అక్కడ ఏం జరుగుతుందో, ఈ పిల్లవాడిని ఏం చేస్తారని అందరూ భయపడుతున్న సమయంలో ఆయన ఆ ఏనుగు యొక్క దంతాన్ని పీకివేసి సంహరించారట. ఆ భయాన్ని మొత్తం పోగొట్టారు. అంత పెద్ద ఏనుగునే ఆయన సంహరించేశారంటే, కువలయ పీడనం అనే ఏనుగునే సంహరించేశారు కృష్ణయ్య అనంటే, ఈ కంసుడు ఒక లెక్క, ఇక ఇంకేం మనకి భయం లేదు అనే అంత ధైర్యాన్ని ఇచ్చి ఆ భయాన్ని పోగొట్టారట కువలయ పీడనం ద్వారా. భూమిని పీడిస్తూ ఉన్నదెవరు? కంసుడు. అక్కడ ఆయన్ని సంహరించడానికి బయలుదేరాడు. ముందుగా ఇదొక క్రీడ చూపించారు. అలా కువలయ పీడనం చేసిన శ్రీకృష్ణ నామాన్ని మనం కీర్తిద్దాం. ఎంత పెద్ద మాయావో. అయితేనే కదా ఈ పిల్లవాడేంటి ఆ ఏనుగును చంపడం ఏంటి, అది కూడా ఒక మాయే. రామచంద్రమూర్తి ఒక్కొక్కళ్ళని వదిలేస్తూ శేషం పెట్టుకుంటూ వచ్చి తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు. తాటకి వధ చేసేటప్పుడు మారీచి సుబాహులో మారీచుని సంహరించి సుబాహుని వదిలేశారు. అది మళ్ళీ అక్కడ లేడీ అయింది. అట్లానే శూర్పణని వదిలేశారు ముక్కు చెవుల కోసం. అది మళ్ళీ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి అన్నా అని చెప్పి అక్కడ ఒక ఇదైంది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం అలా చేయలేదు. ఎప్పటికప్పుడు ఎవరు శత్రువు అని భావించాడో అది తుదముట్టించేదాకా ఊరుకోలేదు. అలాగా శ్రీకృష్ణుడు ఒక్కొక్కళ్ళని సంహరిస్తూ వచ్చాడు. కువలయ పీడనము అనే ఏనుగుని సంహరించారు. ఈ పాసురంలో కూడా ఒక ఆళ్వారిని నిద్రలేపుతున్నారు. మనలో అహంకారము, మమకారము, దంభము ఇవన్నీ ఉంటాయి. వాటన్నింటినీ కూడా నిరోధించుకుంటూ చివరికి మనం ఈ పరమాత్మ దగ్గరికి చేరడానికి ఏవి అవసరమో తెలుసుకుంటూ వెళుతూ ఉన్నాం పాసురాల్లో. ఈరోజు క్షమ, ఓర్పు అనేవి చాలా చాలా ముఖ్యమైనవి. వీటన్నింటినీ ఇంకా పెంపొందింప చేయడానికి అవసరమయ్యేది ఏంటి అనంటే, ముందు ఈ రెండు ఉండాలి. ఇవి రెండు వస్తే, ఈ రెండు ఉంటే ఆ ముందు ఉన్నవన్నీ కూడా చక్కగా అవి ప్రకాశిస్తాయి అన్నమాట. అలాగా ఈ గోపికని వీళ్ళు లేపారు. ఈ పాసురంలో కూడా ఒక ఆళ్వారు నిద్ర లేపుతున్నారు. ఈ ఆళ్వారు తిరుపాణి ఆళ్వారు. ఆయన చక్కగా శ్రీరంగంలో కావేరి నది ఒడ్డున గానం చేస్తూ ఉండేవారట. ఆ గానం వీణ పట్టుకొని గానం చేసేవాళ్ళట. అది ఈమెకి ఇక్కడ వీణతో ఆమె గొంతు కలిపి చక్కగా పాడుతోంది అని చెప్పి ఆయన వీణతో రంగనాథుని చక్కగా ఆయన గానం చేసేవారట. రంగనాథ స్వామి వినేవారట. అలా ఆయన గానం చేస్తూ ఒక్కొక్కసారి మూర్చిపోయేవారట, అంత లీనమైపోయి. అలా ఆ భక్తి పారవస్యంతో రంగనాథుడిని చేరారు ఇక్కడ తిరుపాణి ఆళ్వార్. అలాంటి గోపిక ఆయన వారున్నారు వీరున్నారు అదేం లేదు. ఇక్కడ కాదు, అటు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని అంటే ఆయన అంత ఓర్పుగా ప్రశాంతంగా ఆ నది ఒడ్డున దూరంగా వెళ్ళిపోతూ ఆయన గానం చేసుకుంటూ ఉండేవాళ్ళట. అలా గానం చేసుకుంటూ ఉన్న ఆయన్ని రంగనాయక స్వామి ఒకసారి అర్చక స్వాముల్ని ఆయన తీసుకుని రండి అని చెప్పారట. ఆయన ఆ యమునా నది అక్కడి నుంచి, కావేరీ నది దగ్గర నుంచి ఆ తిరుపాణి ఆళ్వారిని ఈ అర్చక స్వాములు తీసుకొచ్చి రంగనాయక స్వామి దగ్గర కూర్చోపెట్టి చక్కగా వీణాగానం చేయించి రంగనాథ స్వామిని పాడే అవకాశం రంగనాథ స్వామి కల్పించారు అక్కడ రంగనాయక స్వామి. ఆయన గానం చాలా బాగుంటుంది అని చెప్పి అలాగా ఈరోజు ఉన్న గోపికని వీళ్ళు నిద్ర లేపారు, వాళ్ళతో కలుపుకున్నారు. ఈ రోజుతో మనకి రెండో దశ కూడా పూర్తయింది, ఆశ్రయణ దశ పూర్తయింది. భగవంతుడితో భక్తులతో అనుభవ దశ ఎలాగ మనని ముందుకు నడిపిస్తుందో రేపటి పాసురాల్లో తెలుసుకుందామని చెప్పి తెలియచేస్తూ నామం చెప్పుకుని ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ పరమాత్మకి, ఆండాళ్ గోపికకి, విఘ్నసాచార్య మహర్షికి, ఆచార్య గోష్ఠికి, పద్మావతి గోదా సమేత శ్రీకూర్మ వెంకటేశ్వర స్వామికి, యజ్ఞశాలకు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీహరి. ఓం శ్రీహరి. ఇవాళ పాసురంలో పిన్ని గారు మనకి ఓర్పు అనేది ఎంత మంచిదో, అలాగే క్షమాగుణం కూడా చాలా గొప్పది అనే విషయాన్ని చాలా అలవర్చుకోవాలని చెప్పారు. ఆ అంశం నాకు బాగా నచ్చింది. అట్లాగే స్వామిని కీర్తించటం కూడా చాలా గొప్ప అయిన విషయాన్ని కూడా చెప్పారు. ఇటువంటి మంచి విషయాలు ఇంకా చెప్పాలని తెలియజేస్తూ ఓం శ్రీహరి.